శ్రీ జి కృష్ణ గారి అప్పుడు ఇప్పుడు 12వ భాగం 17/6/26 దక్షిణాయన పుణ్యకాల శుభాకాంక్షలతో ఆహ్వానం. దేశభక్తులు ఏరి అనే ప్రశ్న. ఆ మధ్య చాలా ద్వేషాల స్వర్ణోత్సవాలు జరుపుకోవడం. ద్వేషం ఎక్కడ ఉబ్బుకుతే అక్కడ రాజకీయవాది ఉండక తప్పదు. రాజకీయవాది తన ద్వేషం కక్కడం, అమాయక అజ్ఞాన జనం దాన్ని నమ్మడం పరిపాటైపోయింది. ప్రజాసేవ, దేశసేవ, సంస్కృతి సేవ, ఎన్నో సేవలు ఉన్నాయి. కానీ రాజకీయవాదికి ఇవేమీ అక్కర్లా. తన పార్టీ సేవే ముఖ్యం. ఎవడో దౌర్భాగ్యుడు హైదరాబాదు పైన పోలీస్ చర్యను అప్పటి దేశీయాంగ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జరిపించినాడని, అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూకు అది ఇష్టం లేదని ప్రచారం చేశారు. ప్రధానికి ఇష్టం లేకుండా సైనిక పటాలను హైదరాబాద్ సంస్థానానికి ఎవడైనా పంపుతాడా? నమ్మే చవటలున్నారు కాబట్టి నమ్మించే దుర్మార్గులు ఉంటారు. మతం, కులం అంటే నమ్మే భారతీయులు అందరూ ఉచితానుతజ్ఞతను కోల్పోయిన వారు, భావదరిద్రుడే. హైదరాబాద్ సంస్థానంలో సైన్యాన్ని పంపడం అంటే ముస్లింలకు ప్రాతికూల్యమా? అందువల్ల వల్లభాయ్ పటేల్ కేవలం హిందూ అనుకూలుడా? ఆ మధ్య సెప్టెంబర్ 17 హైదరాబాద్ విమోచన ఉత్సవం చేసుకున్న వాళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఆ విమోచన దినం నాడు పుట్టల కాబట్టి వాళ్ళ ఉత్సవం చేసుకోవడానికి అర్హులు కారు అని రాజకీయ నాయకులు అంటారు. అంటే అప్పటికి పుట్టని వాళ్లకు ఈ విమోచన ఉత్సవం పద్యం కాదా ఏమిటి? అంటే హైదరాబాద్ సంస్థాన విమోచన ఉద్యమాలు 4-5 రాజకీయ పక్షాలు పాల్గొన. కాంగ్రెస్, సోషలిస్టు, ఆర్య సమాజ్, కమ్యూనిస్టు. ఈ 4 ఒకటి కాదు. కమ్యూనిస్టు మతం వీరందరికంటే భిన్న. మిగతా 3 ఏకమైనా కానీ ఈ 4 పార్టీలు ఏకమై విమోచన కార్యక్రమం నడిపిన సుక్షేత్రం పరకాల ప్రాంతం. ఆ కథను రేపాల నరసింహరామయ్య అనే యువకుడు రాసి 3-4 ఏళ్ళై. కానీ ఆ పుస్తకాన్ని రాజకీయ పార్టీల వాళ్ళు చదివి ఉండరు. రాజకీయ పార్టీల వాళ్ళు ఏదీ చదవరు. మన దేశంలో సంస్కార విహీనులంతా రాజకీయ పార్టీల వాళ్ళు. కాకపోతే ఈ విమోచన ఉత్సవాన్ని చేసుకోవడానికి గొప్పగా అనర్హత సంపాదించుకున్న వాళ్ళు కమ్యూనిస్టు. వాళ్ళు ఈ విమోచనను గుర్తించక విముక్తి తోడ్పడడానికి వచ్చిన సైన్యాన్ని కానీ వారి ప్రతినిధులు కానీ లెక్క చెయ్యక దౌర్జన్యాలు కొనసాగిస్తూ బతికారు. కాబట్టి వాళ్ళకి విముక్తి లేదు. ద్వేషం పూతగా నడిచే రాజకీయాలకు విముక్తి ఉండదు. కానీ కమ్యూనిస్టులలో చాలామంది సైనిక చర్య వల్ల విముక్తికే ఉద్దేశించిందన్నారు. వాళ్ళని ఓటి కమ్యూనిస్టులు అన్నారు. కమ్యూనిస్టు హిందూ మతం అని ఎవరైనా అంటే వారిని కమ్యూనిస్టు, మతతత్వవాది, కమ్యూనిస్టు కానివాడు అని అవలీలగా అనేస్తారు. అలా అనక్కర్లా. మన దేశంలో మతవాది కాకపోతే కులవాది అయి ఉంటాడు. తప్పదు. ఈ రెంటిలో ఏదో ఒక ద్వేషం అవలంబించకపోతే పిచ్చివాడవుతారు.
కానీ కమ్యూనిస్టులతో పలువురు సైనిక చర్యను మన విముక్తికి ఉద్దేశించిందే అని వాళ్ళని ఓటి కమ్యూనిస్టులు అన్నారు. హిందూ మతం అని ఎవడైనా అంటే చాలు వాడిని కమ్యూనిస్టు, మతతత్వవాది, కమ్యూనిస్టు కానివాడు అని అవలీలగా అనేస్తారు. అలా అనక్కల. మన దేశంలో మతవాది కాకపోతే కులవాది అవుతాడు. ఈ రెంటిలో ఏదో ఒకటి ద్వేషం అవలంబించకపోతే పిచ్చాడు. మనం 21వ శతాబ్దంలోకి చాలా సనాతన దీక్షతో కులతత్వవాదులుగా ప్రవేశించబోతారు. భలే వాళ్ళు. దీన్ని ఎవరు ఖండించాలి? రాజకీయవాది ఖండించాడు కదా. తీరా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక కుల పార్టీ తనకు అండగా మారిపోతుందని ఆశ. రాజకీయ పార్టీలకు అన్ని ఆశలే, ఆశయాలు సాగు. నాకు ఒక సహాధ్యాయి ఉన్నాడు, ప్రాథమిక పాఠశాల సహాధ్యాయి. పాపం పలువురు అంతరించారు, 2-3 ఉన్నాము. ఆ సహాధ్యాయి తండ్రి పురోహితుడు. ఆ పురోహితుడు నిజాంగారి తల్లిదండ్రులకు తద్దినాలు పెట్టే కాంట్రాక్టర్. అతడు అప్పట్లో సంస్థాన సనాతన సభకు నాయకుడు. పిలిచిన తద్దిన బ్రాహ్మణత్వానికి వడబడుతూ ఉండేవాడు. కాంట్రాక్టర్ అంటే పెద్ద ఇంగ్లీషు శబ్దం అని భ్రమపడ. అతడు పురోహితుడే. ఇతడు కాంట్రాక్టర్ గారు తను తద్దినం బ్రాహ్మణుడు ఇవ్వాల్సిందంతా ఇవ్వకుండా ఓ 10వ వంతు 10 రూపాయలు అనుకోండి ఇచ్చేవాడు. నా సహాధ్యాయి ఆ కాంట్రాక్టర్ పురోహితుడు మా నాయనుడు మోసం చేసే అని నాతో చాలాసార్లు చెప్పుకొని ఆ గొడవ నేను చెవిపెట్టిన. కానీ పోలీసు చర్య తర్వాత ఇవ్వాల్సిన దక్షిణ ఇచ్చా. రాజకీయ వాదుల కంటే తద్దినం కాంట్రాక్టర్లు నయం. 50 ఏళ్ళు ఈ జాతి జీవితంలో బతుకుబాండిలో మెరుగులు ఏవీ కలిసి రాకుండా ఉండేటట్టు పరిపాలన చేసిన రాజకీయవాదులు ఈ దేశం ఎలా భరించింది? హైదరాబాద్ విమోచన ఉద్యమాన్ని గురించి నేను కొద్దిగా ఎరుగుదు. ఆనాటి సన్నివేశాలు కొన్ని తలుచుకుంటే ఒళ్ళు గగురు పొడుస్తాయి. నేను చిన్నవాడినని జ్ఞాపకం వస్తాయి. ఎందరో యువకులు విమోచన ఉద్యమంలో పాల్గొని ఎందరో బాధలు పడి ఎందరో ప్రాణత్యాగం చేసి వాళ్ళని గురించి ఆలోచించ. దానికి దేశభక్తి అవసరం, పార్టీ రాజకీయాలతో. కానీ దేశానికి స్వాతంత్రం రాగానే తన రాజకీయవాదులు పలువురు త్యాగం చేసింది దేశభక్తి. మొన్న సెప్టెంబర్ 17వ తేదీ ఉత్సవాలలో దేశభక్తి లేదు. విమోచన ఉద్యమంలో యువకులు పాల్గొన్నారు, కానీ వాళ్ళు రాజకీయ వృత్తిని చేపట్టిన వాళ్ళు కాదు. వాళ్ళు రాజకీయ వృత్తిని చేపట్టడానికి కావలసిన దోపిడీ ధనం ఆర్జించిన వాళ్ళు కాదు. అన్ని ఆశయాలను దాచిపెట్టుకొని కుటుంబ పోషణకై ఏదో ఒకటి కొడుకు చేస్తూ కాలక్షేపం చేసిన యువ దేశ భక్తులు అనేకం. వాళ్ళు ఇప్పుడు ముసలి వాళ్ళు అయిపోయారు కదా. మిగిలిన ఉన్న వాళ్ళంతా ముదుసలివాళ్ళు. వాళ్ళు ఎవరో వీళ్ళు చెప్పలేదు. వాడెవడో ఒక దేశభక్తుడు అంటే గొప్ప పేలాలు వేగిపోదు. కాబట్టి నిజమైన దేశభక్తుడి విముక్తి ఉద్యమంలో పాల్గొన్న పలువురు సెప్టెంబర్ 17న ఏ రాజకీయ పక్షం గుర్తించాల. వన్నెల విసనకర్రలు ఎవరు దొరికితే వాళ్లకు చెక్క భజనలు చేశారు. ఇది కాక తమ ద్వేషాలు పక్కగా సుష్టుగా ప్రకటించుక. భారతదేశానికి స్వాతంత్ర్యం వస్తే దుర్మార్గులది పై చేయి అవుతుందని ఒక పెద్ద దుర్మార్గుడు జోస్యం చెప్పారు. కానీ వాడు భారతదేశంలో దుర్మార్గాన్ని రాజకీయ పార్టీల పేరు నిలబెట్టే శక్తివంతులని మనం గ్రహించలేకపోయాం. కావలి సందర్శన. రాసుకొని బతికే వాడికి జనజీవితంతో పరిచయం కావు. పరిచయం నవనవోన్మేషణంగా ఉంది. ప్రబంధ కవులలాగా ఏదో పరిచయం ఏనాటిదో ఉంటే దానికి జోడించగల నిఘంటు భాష కూడా పరిచయం అయి ఉంటే దానికి ఊహలు చేర్చితే అంతకంటే ఇంకేం కావాలి అనుకుని తృప్తి పడదు. ఒక పాత సంగతి కూడా ఇప్పటి మనస్సంతా ఆలోచించి వివరించాలి. మనస్సులతో కూడా ఊరగాయలు పెట్టేవారు ఉండరని కాదు, మన వాళ్ళలో ఎక్కువ మంది మనస్సులు కొరగాని భావాల ఊరగాయ. సెకండ్ హ్యాండ్ వస్తువుల దుకాణాలలాగా
కొరగాని భావాల దుకాణాలు ఎంత లాభసాటివో తెలుసుకోవటం మంచిది. మతం, కులం, అనేక రాజకీయాలు అవే కదా. పైగా కొరగాని నమ్మకాలతో బతికేవాళ్ళు, సంప్రదాయం ఎరిగిన వాళ్ళు బోలెడు సాంఘిక గౌరవం దక్కుతూనే. ఇన్ని కారణాల వల్ల వ్రాసుకుని బతికే నేను అంటే సాహితీ కూలీగా జీవితయాత్ర చేస్తున్న నేను ఎవరైనా ఆహ్వానిస్తే చాలు వెళ్ళి వారిపో. 10 మందిని కలుస్తా, 10 మంది మాటలు విని నా వాటా మాటలు కొత్తదేదో చూడాలి, వినాలి, మనస్సులో వేసుకో. నేను పాతవాడిని కాను, కొత్తవాడిని కాను. నేను ఒక వార్త లాంటి వార్తే. దానికి పాత కొత్త లేవు, మంచి చెడు లేవు. సరే, ఇప్పుడు కొందరు వార్తలను వ్యాఖ్యలతో కలగలుపుకొని రాస్తున్నంత మాత్రాన సిసలైన వార్తా స్వరూపం మనం విస్మరించలక్కల్లా. ఉదాహరణ చెప్పు. వెనకటి రోజుల్లో శాసనసభ్యులను ప్రజాప్రతినిధులను అనిపించుకునే వాళ్ళని ఓట్లెచ్చి ఎన్నుకునేవారు. ఇప్పుడు ప్రజాప్రతినిధులే ప్రజా పరిపాలకులనే ఎన్నుకుంటారు. ఓటు ఇవ్వడం వరకే ప్రజల బాధ్యత. ఆ పైన బాధ్యత లేదు, ఉండదు, వద్దు. ఆ సభ్య వరకు మనం గవర్నర్గా ఉన్న కృష్ణకాంత్ ప్రజలకు అక్కర్లేని వాటిని అక్కర్లేదని ఓటు చేసే హక్కు ప్రజలకు ఉండాలని తన ఉపన్యాస సందర్భంలో వచ్చినప్పుడు అలా చెబుతున్నారు. ఈ కృష్ణకాంత్ కూడా యంగ్ టర్కులో ఒకడు. చంద్రశేఖరు, కృష్ణకాంత్, మోహన్ భార్య వీళ్ళంతా ఉన్నారు. ఈ సూచన ఆయన ప్రత్యేకతని అక్కడ నుంచి వెళ్ళిపోతున్న సందర్భంలో ఎవరో పత్రికలలో నిజానికి అటువంటి సూచనలు దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి చెప్తున్న వ్యక్తి వావిలాల గోపాల కృష్ణయ్య. ఆయన తెలుగులో చెప్పాడు కాబట్టి మనవాడెవడు పట్టించుతారు. పైగా ఒక తెలుగువాడు స్వతంత్రంగా ఆలోచించడం మనకి రుచించదు. అందువల్ల వావిలాల మాట మనకు ప్రముఖంగా కానరా. ఎంతకు వార్త లాంటి నన్ను ఎవరు పిలిస్తే ఎక్కడికి పోతాను, నేను జీవితానికి కృతజ్ఞుని. మిత్రుడు ఆచార్య రామకృష్ణ చెప్పారు, బాగానే ఉంది కానీ అంత దూరం వెళ్ళాలి. మన రైలు ప్రయాణాలకు అనుకూలమైనవి కావుగా. ప్రయాణికుల సేవార్థం పనిచేస్తున్న రైల్వే ఉద్యోగి ఇప్పటికి ఇంకా పుట్టదా. వయస్సు మళ్ళిన కొద్దీ దేహానికి ప్రయాణానికి పడదేవు. అతడెవడో ఒక వైద్యుడు నన్ను ఒంటరిగా ఎక్కడికి వెళ్ళనీయవద్దని నా భార్యకు హితవు కూడా చెప్పారు. నా భార్యను సికింద్రాబాద్ రైలు స్టేషన్లో ఒక చరువ పరుపుల రైలు పెట్టెలోకి ఎక్కించేశారు రామకృష్ణ. క్షత్రయ్య ఇటువంటి దాని గురించి చరువ చప్పరమున సబతి నేనుండగా అని వ్రాసి ఉంటా. తేడా బోడు. ఈ చరువ పరుపుల రైలు డబ్బాలు నిద్రపోవాలని 3 ఆటంకాలు ఏర్పడి అసలు కొందరికి రైలు ఎక్కితే చాలు నిద్ర వస్తుంది, నాకు రాదు. దానికి తోడు ప్రయాణికులలో చరువులు కమ్మేవాళ్ళకు అద్దె ఇచ్చే దిళ్ళు రగ్గులు పెట్టుకొని రెడీగా ఉన్న సిబ్బంది మా పక్కనే ఉన్నారు. మనలో వాళ్ళు మేము నెల్లూరు చేరే వరకు దిళ్ళు రగ్గులు అద్దెకు ఇస్తూనే ఉన్నారు కదా. వాటి వెచ్చనతో జనం ఇంకా ఎంతసేపు నిద్రిస్తారు. చందపట్టణం వచ్చేస్తోంది కదా. మాకు ఒక దశలో చలువలు కమ్మినంత పలై రామకృష్ణ సమయానికి వచ్చి 2 పళ్ళు తినమని ఇచ్చారు. చలువలు కమ్మబడి ఇక కాబలి వచ్చేశాం. కాబలిలో ఒకరి ఇంటి ముందు మమ్మల్ని దించి రామకృష్ణ అవతల ఇంటికి వెళ్ళిపోయారు. మా అతిథేయులను పరిచయం చేయకుండా నేను వాకిలి ముందు నిలబడి చూశా. నిజంగా రమణ మహర్షి చిత్రం కానబడి ఈ ఇంటి వాళ్ళెవరో మన వాళ్ళే అనే ధైర్యం కలిగి లోపలికి వెళ్ళగా ఓరుగంటి వెంకటకృష్ణయ్య చిత్రం, ఓరుగంటి రామచంద్ర చిత్రం కనబడి ఒక పక్క రాయప్రోడు సుబ్రహ్మణ్యం చిత్రం. ఎవరి గృహస్థు ప్రముఖ దేశభక్తుడు ఓరుగంటి వెంకట సుబ్బయ్య గారి మనుమడు లక్ష్మీనారాయణ జవహర్ భారతిలో చరిత్ర అధ్యాపకుడు. బంధువుల దర్శనం ఎంత అదృష్టం. రామకృష్ణకు కృతజ్ఞుడి. లక్ష్మీనారాయణ భార్య లక్ష్మి, నా భార్య లక్ష్మి హాయిగా ఆత్మీయుల్లాగా గడిపే. మర్నాడు 15 ఆగస్టు జవహర్ భారతి ఆవరణలో త్రివర్ణ పతాకావిష్కరణ చేశారు. నాడు జైలుకు వెళ్ళానని
ఆ పైన మాజీ సభాపతి దశరథరామరెడ్డి గారి అధ్యక్షత ఇద్దరు ప్రముఖుల చిత్రపటాల ఆవిష్కరణ. పెదవాడ గోపాలరెడ్డి, భుజంగరాయ శర్మ. 1946 నుంచి విలేఖరి. నేను ఎరుగని వాళ్ళుంటారా? నేను తప్ప. ఏవేవో జ్ఞాపకాలు తలలో ముసరు కొనసాగే. కాంగ్రెసును మోసగింతనని కాంగ్రెస్ వాది గోపాలరెడ్డి, భావుకుడు భుజంగరాయ శర్మ. ఏం మాట్లాడగలను? వాళ్ళ గొప్పతనాలు నాకు ఏ కొంచెమో ఉంటే కానీ వాళ్ళని గురించి మాట్లాడలేను కదా. ఒక గొప్ప వ్యక్తిని గురించి మాట్లాడమనడం నిజంగా ఒక శిక్షే. తర్వాత పేరు మధ్య గ్రామాలలో సేవ చేసే ఒక సంస్థ. దానిలో మిత్రుడు నందనం వెంకటరమణయ్య అభ్యర్థనపై మా పత్రికా రచయితలలో మేటి కోటంరాజు రామారావు గారి చిత్రపటాన్ని ఆవిష్కరించారు. అది అంతే. ఒక గొప్పవాణ్ణి గురించి ఏం మాట్లాడాలి? నాలోనూ ఆ గొప్పతనం కొద్దిగానైనా ఉండాలిగా. మౌనం, కన్నీళ్ళు తప్ప గొప్పవారికి మనం ఏం సమర్పిస్తాం? అదే గొప్పది. చివరకు ఎన్నిటికంటే గడ్డు కార్య నాకు సన్మానం. విశ్వోదయ కుటుంబంలో గౌరవ సభ్యత్వం నాకు ప్రసాద్. ఆ రుణం ఎలా తీర్చుకొని? ఒక విద్యాలయం పెట్టే కావలి ఆయగూరిని ఆధునికీకరించిన దొడ్ల రామచంద్రారెడ్డి, రామాయణం రాసిన దొడ్ల వెంకట్రామరెడ్డి కుమార్ ఎంత ధన్యుడో కదా అని ఆలోచించసాగి. ఏం చెయ్యకుండానే నాకు ఇంత సన్మానం జరిగింది. కాబట్టి మాన్యుడైన దేశభట్ల రంగయ్య సంచార ఆధునిక జాతుల వ్యవహారంపై చాలా కాలం రాష్ట్రానికి సలహా ఇంకా ఎన్నో చెప్పు. కావలికి స్థానిక దేవత కనుగోళ్ళమ్మట. ఆమె కోటి కూత రోకటి మాట వినరాని చోట ప్రశాంతంగా ఉండాలని కోరుకుందట. నేడు కావలి చదువుల దేవికి స్వగ్ర. నేను అటువంటి ఊరు వెళ్ళా. ప్రయాణం చెయ్యలేని వాడి హితమైన ప్రయాణం సంప్రాప్తించింది. దేని సమయం దానికి రావాలి. నిజమేనా? దేని సమయం దానికి రావాలని పూర్వకాలపు మాట. వాడెవడో దేవుడనేవాడు ప్రతి ఒక్కరి పుటకకు ముందు వచ్చి నుదురుపైన ఆ మనిషి జీవిత కాలంలో చేసేవన్నీ రాసి వెళ్ళిపోతారు. ఇది ఏ వేదాంతి కల్పించాడో తెలుసుకునే వీలు లేదు. ఎందుకంటే కలియుగంలో ఇంతేనండి. నిర్ణయ వాక్కుగా చెప్పి ఇక దిక్కేమిటి? కానీ భారతంలో భగవద్గీత సారం చెప్పారు. దేవుడికి ఆత్మశక్తితో ఎదురు తిరిగైనా సరే నువ్వు చెయ్యాల్సిన పని పురుషకారం చేసేయి. ప్రయత్నిస్తే ఏ పని అయినా నెరవేరుతుంది. దానివల్ల దోషం లేదు. ఆ మాట కలియుగంలో చెల్లదని శుష్క వేదాంతి అంటే ఏం చేయాలి? ఏది ఎప్పుడు కావాలో అప్పుడు చేయటానికి వీలవుతుందని. ఈలోగా వస్తే ఏం చేయాలి? ముసలాడున్నారు, వాళ్ళ కొడుకులు తిండి పెట్టాలి. పెట్టకపోతే ఏం చేయాలి? దావా వేయాలి. ఎక్కడేయాలి? ఆంధ్రప్రదేశ్ న్యాయ వ్యవస్థ నిర్ణయం ప్రకారం కొడుకు ఉన్న తోట దావా వేయాలి.
అంటే ఖమ్మంలో ఉన్న ముసలాడు ఢిల్లీలో ఉన్న కొడుకు తనకు తిండి ఏర్పాటు చెయ్యలేదని ఢిల్లీకి పోయి అక్కడ కోర్టులో దావాలు వేయాలా? ప్రతి విచారణ రోజు ఢిల్లీ కోర్టుకు యాత్ర చేస్తూ ఉండాలి. ఇంతే సంగతి. 10 ఏళ్ల కిందట ఇటువంటి దురవస్థ ముసలాడికి కల్పించరాదని కర్ణాటక హైకోర్టు నిర్ణయించేసి ఆంధ్రప్రదేశ్లో అటువంటి నిర్ణయం మొన్నీ మధ్య చేసి ఇక నుంచి ముసలాళ్ళు కొడుకులున్న ప్రాంతాలలో కోర్టుకు వెళ్ళక తామున్న ప్రాంతం కోర్టులోనే దావా దాఖలు చేసుకో, కొడుకే అక్కడికి రావాలి. ఎందుకయ్యా ఇంతకాలం పట్టింది ఈ నిర్ణయం చేయటానికంటే ఏముంది, దాని సమయం అప్పటికి వచ్చేది. దేని సమయం దానికి రావాలి. ఇది కలియుగ ధర్మం అనేవాడు. అన్నయ్య కలియుగంలోనే ముసలాడు తన సమీప కోర్టులో దావా వేసుకోవాలి. రహస్యంగా చెబుదాం, ముసలాళ్లలో కూడా పరమ పీచీకోళ్ళు ఉన్నారు. ఆ ముసలాడి కొడుకుగా పుట్టే బదులు ఏ ఫ్యాక్టరీలోంచి పుట్టినా బాగుండేదని అనిపించేంత పేచీకోళ్ళు. కానీ తండ్రి కొడుకు ఆ తండ్రే కావాలని ఏ కొడుకైనా కోరుకున్నాడా? చాలా సుఖం. పైగా ఈ ధనద్వాద కాలంలో చాలా పిల్లల ఫ్యాక్టరీలు నెలకొనే వరకు ఇటువంటి పేచీలు తప్పు. నిజంగా దేవుడు ఎన్ని రకాల మనుషులను సృష్టిస్తున్నాడు. వచ్చే జనాభా లెక్కల్లో కులం పేరు వ్రాయాలా లేదా అనే తర్జన భర్జన కొలగాని క్రమ. చక్కగా దేవుడు ఉన్నవాళ్లను దేవుడు లేని వాళ్లను విడివిడిగా నమోదు చేసి జనాభాలో ఎందరికి దేవుడు కావాలి, ఎందరికి అక్కర్లేదని తేల్చేస్తే బాగుంటుందిగా. ఒకవేళ దేవుడు అక్కర్లేని వాళ్ళ సంఖ్యాబలం సిద్ధిస్తే దేవుడు వెళ్ళిపోతాడు. సృష్టిలో ఎన్ని రకాల మనుషులు ఉండక్కలే, సమత్వం చాలా బాగుంటుంది కదా, భలేగా ఉంటుంది. దేవుడే లేకుండా పోతే నకిలీ దేవుడిని సృష్టించిన కులాలు, ఉపకులాలు, అపకులాలు కూడా ఉండవు. శ్రీకృష్ణుడు 4 కులాలేగా సృష్టించింది. శ్రీకృష్ణుడు అన్నాడు. కృష్ణుడు అన్నాడు. దాన్ని మించిన అన్ని కులాలు రావటానికి ఎవరు బాధ్యులు? ఏమిటో మన వాళ్లకు నకిలీ శ్రీకృష్ణుడు అంటే భక్తి. ఇంతకు ముసలాడికి తిండి పెట్టడం, దానికి కావాల్సిన సమయం రావడం ఆలోచనలోకి వచ్చిన ముసలు ఇంక తిండి పారేస్తే సరి. కొందరు అదే పని తృప్తిగా తినబదు. అంతేనా? తినటానికి పుట్టిన వాళ్ళ వైఖరి. తిండి అంటే అదేనా? తిండికి దృష్టి దోషం, పారిశర్య దోషం, ఆశ్రయ దోషం, వడ్డన దోషం, పాకదోషం వగైరాలు. సరైన తోట తిండి పెట్టాలి, సరైన వాళ్ళు ఉన్న తోట పెట్టాలి, సరైన పాత్రలో తిండి పెట్టాలి. అర్థమైన వాళ్ళు అక్కడ చేరి ఉండరాదు. వడ్డించేవాడు శుభ్రంగా ఉండాలి, సరిగా వండిన తిండి అయి ఉండాలి. చాలా చచ్చాయి. ఏదో వేళకు ఇంత తిండి పెడితే చాలనే మాట సంస్కారం కలవాళ్ళు మెచ్చేది కాదు. కొందరు నా తిండి నేను ఏడుస్తా, నాకు కావలసిన డబ్బు పడేయండి. భలే పేచీకు. తిండి ధరను ఎక్కువగా మదింపు చేసి కొంత కొసరు సంపాదించదని వాడు. అసలు ఆత్మీయులు వండకుండా, వడ్డించకుండా, వరస లేకుండా తిండి తినటం ఏమిటో. ఇంతకంటే పోషక పదార్థాలు ఇంజెక్షన్ చేయించుకోరాదా? తింటాం ఎందుకు? ఇంజెక్షన్ అలా ఉంటాయిగా, ఆ ఇంజెక్షన్ చేయించుకుంటే బలం వస్తున్నాను. కొందరికి కోడలు వడ్డించరు, కొందరికి తల్లి వడ్డించకూడదు, కొందరికి అత్తగారు వడ్డన పనికిరా. చాలా తికమకలు. ముసలాడి ముఖాన డబ్బు పారేస్తే సరిపో. ఆయన ఏడుస్తాడు అని ప్రేమ చూపే కొడుకులు ఉన్నారు కదా. ఇదంతా ఎందుకు జరిగిందన్నారు. ఖమ్మంలో కరుణా భారతి అనే వృద్ధాశ్రమము కొమరగిరి సుందర రామారావు అనే స్నేహితుడు దాన్ని నడుపుదు. అతని కరుణ భారతికి వచ్చేవాడు తమాషాగా చరితలతో, విచిత్ర అనుభూతులతో వస్తారు. ప్రభుత్వం ఇవ్వాల్సిన పింఛను వచ్చేలోగా చనిపోయిన వాడి భార్య వస్తుంది. ఇక సుందర రామారావు ఆ పింఛను
కోసం పైరవి ప్రారంభిస్తారు. మరి ప్రభుత్వ ఆఫీసులో ఉద్యోగాలు సాటి ఉద్యోగి చచ్చినా తోడ్పడరెందుకు? అలాగే కోర్టులు కూడా ఏవీ ఎవరితో చెప్పుకోవాలి? ఈ దేశంలో అన్యాయం జరిగితే న్యాయం కావాలని ఆశిస్తే ఎవరితో మొరట్టుకోవాలి? స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇది తేలని సమస్య. మాకు రాజ్యాంగాలు వద్దు, చట్టాలు, పెద్ద మనుషులు ఎవరో తేల్చండయ్యా. పార్టీలు, అధికార పురుషులు వద్దు, మానవత ఎక్కడుందో చెప్పండి బాబు. మిత్రుడు సుందర రామారావు. ఇవన్నీ కథాప్రాయమైన అనుకో. అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. కరుణా భారత్ దేనికి? సంఘంలో అన్యాయం ఉంది కాబట్టి సుందర రామారావు సేవలు అవసరం. రేపు ఆదర్శాలు ఉన్నాయి అని